నేను అసలు రాను. వారం నుంచి సతాయిస్తున్నావు. అసలే నాకు 2 బిడ్డలు 1 మొగుడు ఉన్నాడు. నేను రాను, నేను ఆడికి రాను. ఏమేమో చేస్తుంది మేడం మీకోసం, కనీసం ఒక తోడు కూడా పోవట్లేదు. చూడు, మీ ఆయన అంటే ఎంత ఇష్టం కదా సాయి నీకు. ఏమన్నా అయితే నీకు మీ ఆయన ఎట్లా బతుకుతాడో ఏంటో అని. అంత సీన్ లేదు. నేను వెళ్ళిపోతే ఇంకో పెళ్లి చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అది నేను అస్సలు సైకోదాన్ని. మేడం కోసం నేనున్నాను, నేను వెళ్తాను. ఏం చేయనా సరే ఆగేది. నీకు మానవత్వం లేదా సాయక్క? ఒక తోడుకే కదా పిలుస్తుంది. మనశ్శాంతి లేదు అని వారం నుంచి అడుగుతుంది శ్మశానాన్ని వాదమని. నువ్వు పోతావా? కీర్తి, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ ఫోన్ చేస్తే చాలాసేపు అయింది కదా మేడం. పోదులే, కాలొచ్చాక పోదు గాని వెయిట్ చేయి, ఇప్పుడే వస్తా. మామూలుగా గడప దాటిన 2 నిమిషాలకి ఫోన్ చేస్తుంది మా అమ్మ. ఈ రోజు చూసావా, అర్ధ గంటైనా ఫోన్ చేయలేదు. అలా ఉన్నాయి నాకు గ్రహచారం. ఏంటంటాను కీర్తి? మానవత్వం నశ అయిపోయింది. కరెంట్ షాక్ కొట్టిన కోతిలాగా ఎలా వణికిపోతున్నాడు పాపం బిడ్డ.